హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మొన్న లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, గుంటూరు వెళ్ళాము అని చెప్పేసి. గుంటూరు నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా, ఈ వీడియోలో అయితే చెప్తాను. గుంటూరు పక్కన ఉన్న చీరాల అయితే వెళ్తున్నాము. చీరాలలో ఏముంది అని అనుకుంటున్నారా? గుంటూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు చీరాలలో ఏముంది అన్నది నాకే తెలీదు, ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను అనమాట. చీరాల పక్కన బీచ్ అనమాట, సూర్యలంక బీచ్ అయితే ఉంది. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. రాగానే ఎంట్రన్స్లోనే ఎండి చేపల కంపు కొట్టింది. అసలు ఆ స్మెల్ చూస్తేనే నాకు ఏదోలా ఉంటుంది అనుకోండి. తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఫీల్ అవ్వకండి. సో ఇంకా చీరాల బీచ్లో స్టార్టింగే ఎండి చేపలతో మాకు వెల్కమ్ అయితే చెప్పేసింది అనమాట. ఇంకా అక్కడ పిల్లలు ఆడుకోవటానికి అయితే క్యామెల్స్, హార్సు, కార్సు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక మా వాళ్ళు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ముందు మా బుడ్డోడు వెళ్ళి ఒకసారి బీచ్ని అలా వెళ్ళి పలకరించి వచ్చేసాడనమాట. అలా పలకరించి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంక బీచ్లోకి అయితే వెళ్ళారు. ఇదిగోండి వాళ్ళని పలకరించి వస్తున్నాడు. ఇంక నేనైతే ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను. చాలా ఎండకి వెళ్ళాము. 12కి గుంటూరులో స్టార్ట్ అయితే 2:40 అయిందనమాట. ఇంకా బాగా ఎండకి బీచ్కి అయితే వెళ్ళేసరికి నాకైతే చిరాగ్గా అనిపించింది. ఇంకా పిల్లలు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు. ఇంకా బీచ్లోకి వెళ్ళటానికి రెడీ అయిపోయారనమాట. ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారని చెప్పేసి నేనైతే మా ఫ్రెండ్ తెచ్చిన పులిహోర అయితే తింటున్నా. ఇంకా 3 అయిపోయింది కదా, ఆకలేస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసాము. ఇంకా 3 గంటలు అవుతుంది, లంచ్ కూడా చేయలేదు. ఇంకా పిల్లలు ఆటలో పడి వాళ్ళైతే అన్నం తినడం మర్చిపోయారు. ఇంకా మాకు ఫస్ట్ పిల్లలు ఏం చేశారు, వాళ్ళ డాడీ పానీపూరి ఇప్పించారనమాట బీచ్లో. సో మా మోక్ష మొహం చూడండి, ఉన్నదే కలర్ తక్కువ, ఇంకొంచెం కాకిలాగా అయిపోయింది ఎండకి వెళ్ళేసరికి. ఇంకా అయితే పానీపూరి తినేసి ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళిపోయారు. పెద్దగా అలలేం లేవులేండి, మీరు వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా, ఒక 2-3 అలలు మాత్రమే వస్తున్నాయి. అవి కూడా అంత స్పీడ్గా ఏమీ రావట్లేదు, జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. నాకైతే మా బుడ్డోడు ఆడేటప్పుడు అయితే కొంచెం భయం అనిపించింది. వాడు వచ్చే అలలకి ఎదురు వెళ్ళి దూకుతున్నాడు. సో ఆ అలలతో పాటు ఎక్కడ లోపలికి వెళ్ళిపోతాడు అని కొంచెం భయం అనిపించింది అనమాట. అంటే అప్పుడప్పుడు నీళ్ళల్లో ఆడుతూనే ఉన్నారు, కానీ ఎట్లయినా పిల్ల కాలువలకను సముద్రానికి చాలా తేడా ఉంటుంది కదా. ఇంక వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు నేను కొంచెం సేపు అలా నిలబడి చూశాను. పిల్లలు నీళ్ళల్లో వాళ్ళ వదిలేసి వెళ్ళిపోకూడదు అని చెప్పేసి ఇంకా అలా నిలబడిన తర్వాత వాళ్ళు ఆడుకుంటున్నారు అని ఇంకా అలా వెళ్ళి కూర్చున్నాను. ఇంక వాళ్ళ డాడీ వచ్చారనమాట. వాళ్ళ డాడీ వచ్చి పిల్లలు కనిపించట్లేదని ఒక షాకింగ్ ఇచ్చేసాడు, షాకింగ్ న్యూస్ చెప్పాడు అనమాట. ఇప్పుడు దాకా ఇక్కడే ఆడుకున్నారు కదా, ఇంతలోకి ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పేసి మళ్ళీ నేను ఇంకా సర్చింగ్ మొదలు పెట్టాను. ఎక్కడున్నారా ఏంటా, కొంపతీసి అలలతో పాటు కొట్టుకుపోయారా అని అదొక భయం ఏర్పడిపోయింది. ఇంకా వెతుకుతూ ఉన్నాను. ఈ మూలన ఉన్న వాళ్ళు ఇంకో మూలన తేలారు. ఇక ఫైనల్గా పిల్లల్ని కనిపెట్టేసిన తర్వాత కొంచెం కూల్ అయ్యాను. ఎట్లయినా కొంచెం భయం ఉంటుంది కదా అసలే బీచు, సముద్రం. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, ఏ రోజు ఎప్పుడు ఏమి జరుగుతుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. సరదాలు, సంతోషాలు కూడా క్షణకాలంలో మాయమైపోతున్నాయి ఇప్పుడున్న రోజుల్లో. సో ఇప్పుడు ఈ క్షణం ఏం జరుగుతుందో, నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంక ఒకవైపు రికార్డ్ చేసుకుంటూనే నేను అప్పుడే ఒక బోట్ అయితే వచ్చింది. బోట్లో అయితే ఫ్రాన్స్, పీతలు పట్టుకొచ్చారు. ఇంకా జస్ట్ అలా చూసి వెళ్ళిపోయాను అనమాట. ఇంక అక్కడ ఉన్న వాళ్ళైతే వచ్చినట్టు తల 1 కేజీ ఎవరికి ఎంత కావాలో అంత పట్టుకుని పోయారు. ఇంకా మనకు అసలు వాటికి పడదు. ఇంకా చూడండి నా ఫేస్ అయితే ఆల్మోస్ట్ ఎండకి మొత్తం కూడా చాలా డల్ అయిపోయింది. అదిగాక మనమేమో స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళం కాదనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎండ ఉంటుందని ఈరోజు, కానీ ఆల్మోస్ట్ 40 degrees అయితే ఉంది ఈరోజు ఎండ. అసలు జూన్ ఎంటర్ అయింది కదా, కొంచెం కూల్గానే ఉంటుంది వెదర్ అనుకున్నాను, కానీ ఎండలో వెళ్ళేసరికి దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనబడింది. ఇంకా పిల్లలంటే ఎండ వాన అదేమీ లెక్క చేయరు కాబట్టి ఆడుకుంటూ ఉన్నారు. ఇక నేను జస్ట్ అలా చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటూ ఉన్నానమాట. నా ఫోన్లో ఈరోజు ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది. సో చిన్న చిన్న క్లిప్స్నే నేను యాడ్ చేసుకుంటూ ఇట్లా ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. ఇక మా మోక్ష అయితే ఆడినంతసేపు ఆడి వచ్చి ఇక్కడ స్కూల్లో ఇల్లు అయితే కడుతుంది. చూడండి ఇదైతే కొంచెం ఫాస్ట్ మోడ్లోనే పెట్టాను, ఎక్కువ టైం ఉండేసరికి. ఇక మోక్ష ఆడుకుంటుంది ఇక్కడ. అంటే వేరే వాళ్ళు కూడా పక్కన కడుతున్నారులే, ఇక వాళ్ళతో సంబంధం లేకుండా ఇది ఒక్కటే ఆడుకుంటుంది. ఇక్కడ కామెడీ ఏంటి అని అంటే
మట్టి దేంతో లాగుతుంది అన్నది. ఆ మట్టిని ఎవరో ఒక బాటిల్ స్మాష్ చేసేసి అలా పడేసి వెళ్ళిపోయారు. ఆ బాటిల్తో ఇది ఆ ఇసుకనైతే లాగి ఇల్లు కడుతుందనమాట. చిన్నప్పుడు ఎంతమంది ఇసుకలో ఆడేవాళ్ళో నాకైతే తెలీదు. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు మాత్రం ఇసుకలో ఆడుకున్నా. అదొక్కటే నాకు ఒక మెమొరీ ఉంది. మామూలుగా అయితే అసలు నేను ఎక్కడ కూడా ఏంటి అని అంటే ఇట్లా మట్టిలో చేతులు పెట్టడం కానీ, ఆడటం కానీ ఇలాంటివి చేసేదాన్ని కాదు. జస్ట్ ఆడటం అంటే మామూలుగా ఆడేదాన్ని, కానీ అంత డీప్గా మునిగిపోయి ఇసుకలో తేలే అంతలా కాదు. ఇక్కడ ఇంకా వాళ్ళ అక్క అయిపోయింది, ఇంకా వీడి వాట వచ్చేసింది. మా బుడ్డోడు వెరైటీ చూడండి, ఇసుక అంతా చేతికి రావట్లేదని బావిలాగా గుంతలాగా చేసి దాంట్లో వచ్చిన వాటర్తో ఇసుక కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అక్కడ కొద్దిగా ఆగిపోద్దిగా. సో ఆ వాటర్లో నుంచి ఇసుకని తీసేసి పక్కన ఫామ్ చేస్తున్నాడు. నిజంగా వీళ్ళకి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో భలేగా వస్తాయి కదా చిన్నపిల్లలకి. ఇంకా ఫుల్గా ఇంకా చూడండి అట్లా వాడు భలేగా నాకు అనిపించింది, వీడికి భలేగా వచ్చింది ఐడియా అని చెప్పేసి. మా బుడ్డోడు కొంచెం వెరైటీ టైప్ అనమాట. ఎవరికి రాని ఐడియాలన్నీ వీడికి వస్తూ ఉంటాయి. ఇంకా ఫైనల్గా ఆడినంతసేపు ఆడాడు, మళ్ళీ వచ్చి ఒక్కసారిగా మళ్ళీ కొట్టుకుని పోయేసరికి ఇంక వాడికి చిరాకు వచ్చేసి వెళ్ళిపోయాడు. ఒక 5 minutes వరకు ఆడాడు. ఇప్పుడు అలలు వస్తాయి చూడండి, ఈ వచ్చిన అలల నుంచి మళ్ళీ వాడు ఇసుకని తీస్తూ ఉంటాడు. అంతే కదా, ఒక్కసారిగా ఫామ్ చేసిందంతా ఒక్కసారి కొట్టుకుపోయింది అని అంటే ఎవరైనా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. ఇంకా పిల్లల్ని ఈ సమ్మర్లో నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళలేదని చెప్పేసి ఈ బీచ్లో కొంచెం టైం ఇచ్చాం. కానీ చాలా ఎక్కువ అనిపించింది జర్నీ వచ్చేసి. అంటే ఇక్కడ నుంచి కోదాడ నుంచి గుంటూరుకి 2 hours, గుంటూరు నుంచి మళ్ళీ చీరాలకి 2.5 hours. సో మొత్తం 4.5 hours జర్నీ పట్టింది. అంటే ఫస్ట్ టైం కాబట్టి రూట్ నాకు సరిగ్గా తెలియలేదు. ఒక రూట్లో వెళ్ళిపోయి ఇంకో రూట్లో వెళ్ళిపోయి పొన్నూరు వెళ్ళాను. పొన్నూరు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. సో అక్కడ లేట్ అయ్యింది. ఇంకేంటి అని అంటే సమ్మర్లో పిల్లలు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి ఇంకా బీచ్కి తీసుకెళ్దాం అనుకున్నాను. అది ఇంత లాంగ్ జర్నీ అని తెలిసినట్టయితే అసలు వెళ్ళేదాన్ని కాదు, దగ్గరే అనుకున్నాను. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది. కానీ అక్కడ మేము బీచ్లో స్పెండ్ చేసింది మాత్రం ఒక 1.5 అప్రాక్సిమేట్లీగా అయితే 2 hours కూడా గట్టిగా స్పెండ్ చేయలేదు బీచ్లో. ఇంకా మేము చేసిన జర్నీ అయితే 9 hours ఉంది. అప్ అండ్ డౌను, వెళ్ళటం 4.5 hours, రావడం 4.5 hours. కానీ అక్కడ స్పెండ్ చేసింది మాత్రం 2 hours అనమాట. సో ఒక 2 గంటల సరదా కోసం 9 గంటల ప్రయాణం చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా రిటర్న్లో చూడండి ఫేస్ ఎలా అయిపోయిందో. మోక్షది అయితే మరీ అసలు ఓవర్గా కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా నా ఫేస్ మొత్తం డల్ అయిపోయి నాకు ఓపిక కూడా లేదు. ఇంకా రిటర్న్ వచ్చేసి 5:40కో ఏమో రిటర్న్ అయ్యాము. మేము 5:40కి రిటర్న్ అయ్యేసరికి ఇంక మళ్ళీ ఇంకా వీళ్ళు లంచ్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఆకలిస్తుంది అన్నారు. ఆకలిస్తుందంటే ఇంకా విజయవాడ వచ్చినాక వాళ్ళ డాడీతో పాటు బిర్యానీ తిన్నారు, నేనైతే తినలేదు. ఇంక ఈ టెంపుల్స్ గురించి అయితే మీకు షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను, ఈ టెంపుల్ గురించి కూడా. ఇంకా మధ్యలో అంటే మార్నింగ్ టైం కుదరదు కాబట్టి ఇంక ఈవినింగ్ ఎందుకు మరి ఏం అకేషన్ ఉందో ఏంటో తెలియదులే కానీ టెంపుల్ని బాగా డెకరేట్ చేశారు. ఇంకా నేను విజయవాడ వచ్చేసిన తర్వాత వాళ్ళు బిర్యానీ తిన్నారు, నేనైతే తినలేదు, నాకు తినాలనిపించలేదు. నాకు బయట బిర్యానీ తినాలంటే కొంచెం డౌట్లు ఎక్కువ అనమాట. సో ఇంకా క్రాస్ రోడ్స్కి వచ్చేసిన తర్వాత పిల్లలకి స్నాక్స్ తీసుకుని నేనైతే ఒక బాదం పాలు తీసుకుని నేను మోక్ష ఇద్దరం కూడా బాదం పాలు అయితే తాగాము. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఏమీ చేయలేదు, ఇంక బాదం పాలతోనే సరిపెట్టేసేసుకున్నాను. ఇంక ఈ బిస్కెట్స్ అవన్నీ చూస్తే నాకు మా అమ్మ తీసుకొస్తుంది అనమాట పిల్లలకి. ఎగ్ బిస్కెట్స్, వామ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మా అమ్మ తీసుకొస్తూ ఉండేది. ఇంకా అలాంటివన్నీ కూడా కోదాడలో దొరకవు అనమాట. సో ఇంకా పూతరేకులు, బిస్కెట్స్, ఆప్రికాట్ డిలైట్ ఇంక ఇవి నేను తీసుకున్నాను. మీకు షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదా. ఇంక ఈ బిస్కెట్స్ కూడా కోకోనట్ బిస్కెట్స్ చాలా బాగుంటాయి. ఇంకా అక్కడ చాలా రకాల బిస్కెట్స్ ఉన్నాయి, రాగి బిస్కెట్స్ అని. ఫైనల్గా నేను మోక్ష ఇద్దరం కూడా బాదం పాలు తాగి ఇంటికైతే వచ్చేసాను. దట్స్ ఫర్